అమ్మాయి ఎంత ఉంది? ఈ అమ్మాయి కంటే పెద్దోళ్ళు ఉంటారు మీ పిల్లలు, కాలేజీకి వెళ్తుండ్రు, డిగ్రీ చేసేటోళ్ళు ఉంటారా? ఉన్నారు కదా. దేని గురించి అలా మనం చదివిస్తున్నాం? గవర్నమెంట్ రావాలి, అలాన్నా మంచిగా బతుకు చదివిపోయలేకపోయారు, మనకన్నా మనం చదువు చదివిపిస్తే వాళ్ళు రేపు పొద్దున మంచి జాబ్ చేసుకోవాలి, మంచిగా బతకాలి, అంతేనా? కానీ అది ఎన్ని పోస్టులు పడితే అంతవరకే ఇస్తున్నారు. అది అదృష్టం ఉన్నోళ్ళకి వస్తుంది. అది చిన్న గవర్నమెంట్ జాబ్ అయినా సరే కానీ చాలా పెద్ద కిరీటంగా భావిస్తాం మనం. ఒక ఊర్లో ఒకరికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పి నైట్ తెలిస్తే ఇన్కమ్ గురించి మాట్లాడరాడట, జాబ్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళ నోటికి జాబ్ వచ్చిందంటే గవర్నమెంట్ జాబ్ అయిపోయింది, ఆ తలనాట మారింది, ఇక మొత్తం అయిపోయింది, ఇక అది ఫ్యూచర్ మారిపోయింది అంటారా? గవర్నమెంట్ జాబ్ అనేది కిరీటం. గవర్నమెంట్ జాబ్ తప్పడతలేదు, కానీ గవర్నమెంట్ జాబ్ గురించే మాట్లాడతాం తప్ప ఇన్కమ్ గురించి మాట్లాడాలి. ఆ గవర్నమెంట్ జాబ్ లో ఆయనకి 20,000 వస్తుందా, 10,000 వస్తుందా, స్టార్టింగ్ ఎంత ఇస్తుంది, ఇన్కమ్ గురించి మాట్లాడడం కానీ జాబ్ గురించే మాట్లాడతాం. మరి గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది జీవితాలు మారుతున్నాయి, ఎంతమంది వాళ్ళు అనుకున్న లైఫ్ లీడ్ చేస్తున్నారా? ఒక మంచి ఇల్లు, ఒక విల్లా కట్టుకుంటున్నారా? ఊళ్ళో కార్లు కొంటున్నారా? మాట్లాడాలి అందరు. ఫారెన్ ట్రిప్లు వెళ్తున్నారా? వాళ్ళు గవర్నమెంట్ జాబ్ లో వాళ్ళే ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఓకే, 50,000 లక్షలు ఎంతో తీసుకుంటుండొచ్చు. వాళ్ళు ఎవరికైనా మంచి చేసే అవకాశం ఉందా? వాళ్ళు డబ్బులు ఇచ్చే అవకాశం ఉందా? అట్లా గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పటికీ గవర్నమెంట్ జాబ్ లో కూడా లైఫ్ లేదు. ఓకే, జాబ్ మంచిదే, కానీ మనం అనుకున్నంత లైఫ్ లేదని చెప్పి గవర్నమెంట్ జాబ్ పక్కన పెట్టి వెస్టేజ్ సిస్టానికి వస్తున్నారు. ఈ అమ్మాయి కూడా అంతే. యాజ్ ఏ డిగ్రీ స్టూడెంట్ గా స్టడీస్ ప్లాట్ఫామ్ ఎంచుకుంది. డిగ్రీ స్టూడెంట్ ఉన్నప్పుడు అవకాశం వచ్చింది, పట్టుకోలేదు. ఇట్లాంటి కొన్ని మీటింగ్లకు వచ్చింది, తెలుసుకుంది. ఎవరు వచ్చినా రాకపోయినా మీటింగ్లకు అటెండ్ అయింది, సబ్జెక్ట్ నేర్చుకుంది, ఫ్యూచర్ గురించి ఆలోచించింది. ఈ రోజుకి వచ్చే ఇన్కమ్ గురించి కాదు, ఫ్యూచర్ గురించి ఆలోచించింది. ఫ్యూచర్ గురించి ఆలోచించి ఫ్యూచర్ లో నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ స్థాయికి వెళ్ళబోతుంది. అట్లాంటి డైరెక్ట్ సెల్లింగ్ లైన్ లో వెస్టీజ్ అనే ఒక లైన్ ఏందో తెలుసుకొని వెస్టీజ్ మీద క్లారిటీ తీసుకొని ఈ రోజు 2-2.5 సంవత్సరాలలో నెలకి ₹1,00,000 చెక్కు తీసుకుంటుంది. జస్ట్ 2-2.5 సంవత్సరాలు. మరి బయట 1,00,000 వచ్చే అవకాశం ఉందా సార్? ఎస్. ఈ రోజు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఈ రోజు నీకు వచ్చింది, అదృష్టం బాగుంది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. జాబ్ రాగానే 1,00,000 ఇస్తారా? 20-30తో స్టార్ట్ అవుతుంది. ఆ 20-30తో స్టార్ట్ అయిన గవర్నమెంట్ జాబ్ గురించే మాట్లాడుతున్నా. ప్రైవేట్ జాబ్ల గురించి మీరు ఆలోచించుకోవచ్చు ఏంది కథ అనేది. సో ఆ జాబ్ లో అయినా సరే నీకు నెలకి 1,00,000 రావాలంటే ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి? దాదాపు 10-20-30 సంవత్సరాలు కూడా పనిచేయాలి. అంటే 10-20-30 సంవత్సరాలు పనిచేస్తే గనక ₹1,00,000 ఇన్కమ్ కాదు. అక్కడ ఆ 1,00,000 వచ్చేదాకా ఫస్ట్ మనం బతికుండాలి కదా. ఉంటామని గ్యారెంటీ ఉందా? హార్ట్ స్ట్రోక్ రావచ్చు, పోతుంది కావచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ అది. ఈడొచ్చి కూర్చున్నాం, సాయంత్రానికి అందరూ ఎంతమంది గ్యారెంటీగా క్షేమంగా ఇంటికి వెళ్తాను నమ్మకం ఉంది? మనం ఎంత జాగ్రత్త వెళ్ళి అవతల వచ్చినప్పుడు జాగ్రత్త ఉండాలి కదా. అంటే గ్యారెంటీ లేని లైఫ్ లో ఉంటున్నాం. 10-20-30 సంవత్సరాలు కష్టపడితే 1,00,000 వస్తుంది బయట. అది కూడా మంచి జాబ్ల గురించి మాట్లాడుతున్నా, ప్రైవేట్ జాబ్ల గురించి కాదు. ప్రైవేట్ జాబ్ నీకు 40-50 ఏంటంటే తోచేస్తాడు. అట్లా 20-30 సంవత్సరాలు కష్టపడితే రాని 1,00,000 ఇక్కడ వెస్టేజ్ సిస్టాన్ని పట్టుకుంటే 1 year లో వస్తుంది. కొంతమంది 2 సంవత్సరాలు వస్తుంది, కొంతమంది 3 years. 100% జీరో నాలెడ్జ్ పర్సన్ కూడా 3 సంవత్సరాల 1,00,000 రావడం పక్కా ఈ బిజినెస్ లో. ఇది ఏంటో తెలుసుకోవాలి. ఓకే, 1,00,000 వచ్చింది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి ఒకటే తీసుకుంటుందా? ఇప్పుడు మీ అందరిని కూర్చుని పెట్టింది, మాకు 1,00,000 వస్తున్నాయి, మాకు అమ్మాయికి 1,00,000 వచ్చింది, వీళ్ళకి 20 వచ్చింది, 30 వచ్చింది, 50 వచ్చింది అని చెప్పి మాటప్పు మనం కొట్టుకోవడానికి కాదు. మాకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. పేదరికంతోనే ఉట్టి పేదరికంతోనే చావడం కాకుండా ఒక మంచి అవకాశం ఇచ్చిన దేవుడు. ఇప్పుడు అందరు దేవుణ్ణి తెచ్చుకుంటారు. దేవుని గుళ్ళ మనవాడ, నా జీవితం ఇట్లా రాసిన, ఎందుకు దేవుని గుళ్ళ మనవాడ? ఎన్నో అవకాశాలు ఇస్తున్నాండి, పట్టించుకోవట్లేదు అంతే. కాబట్టి భూమి మీద ఉన్న రోజు కూడా లైఫ్ చేంజ్ అవ్వదు. అట్లాంటి అవకాశం మేము పట్టుకున్నాం. స్టార్టింగ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం, అవమానాలు భరించినాం. ఎంతో మంది నోటి మాట ద్వారా నోట్ల నుంచి సబ్బులు అమ్ముతున్నాం, పేస్ట్ అమ్ముతున్నాం, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాం. అడ్డంకులు ఎదుర్కొంటే 2 years 3 years లో 1,00,000 పైన ఇన్కమ్ మేము తీసుకున్నాం. ఈ బిజినెస్ లో మేము తీసుకోవడం కాదు, మేము చాలా మంది జీవితాలు, కొంతమంది జీవితాలు మార్చినాం.
సో ఈ రోజు వచ్చిన కొత్త వాళ్ళు కూడా మీరు ఈ అవకాశం ఏందో తెలుసుకొని మీరు కూడా మాతో పాటు ఒక 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ కనుక జర్నీ చేస్తే మీరు కూడా లక్షలు సంపాదించే అవకాశం ఉంది, కార్లు తీసుకునే అవకాశం ఉంది, మీరు కూడా 10 మందికి మంచి చేసే అవకాశం ఉందని చెప్పడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. అర్థమవుతుందా? మేము సక్సెస్ అయినా మీ ముందు ఏదో చూపించుకోవాలని కాదు, మీ జీవితాలు కూడా సో అక్కడక్కడే ఉండుంటాయి. ఒక అవకాశం వచ్చింది మనందరికీ, పేదరికంతో ఉన్న వాళ్ళందరికీ ఒక గొప్ప అవకాశం వచ్చింది. అవకాశం గురించి తెలుసుకొని మీ లైఫ్ కూడా మార్చుకోవాలనే ఉద్దేశంగా మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఆర్నో అమ్మాయికి 1,00,000 ఎట్లా వచ్చింది, నాకెట్లా వచ్చింది, వీళ్ళందరికి ఎట్లా వచ్చింది డబ్బు అనేది ఇంకొక 40-1 అవర్ లోపు మీకు అర్థం అవుతుంది. ఆ లోపు కొంచెం దయచేసి ఎవరన్నా సార్ ఒకప్పుడు నేను కూడా నెగిటివ్గా పోయినా, బలవంతంగా గుంజుకపోతే పోయినా, 3 నెలలు 6 నెలలు సంవత్సరం నుంచి బతిలాడితే ఎట్టకేలకి ఈ రోజు బలవంతంగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు నుంచి వచ్చారంటే ఊరికే సావదొక్కుతారు, పోయి ఒక గంట కూర్చొని వస్తే అయిపోతుంది. ఇక మళ్ళీసారి ఇక నాకు బాగా నచ్చలేదంటే అయిపోయాయి. ఇక మీటింగ్ రా అని అడుగుతున్నారు. ఇవన్నీ వేస్ట్ ఫేక్ అని తెలుసు, కానీ ఒకటే అడుగుతున్నారు. ఇక ఏమన్నా కదా ఒక మీటింగ్ లో పోయి కూర్చుంటే ఇక నచ్చలేదని చెప్తే వదిలిపెడితే మన బాధతో కూడా వచ్చి కూర్చుంటారు. మీరు నెగిటివ్ వచ్చినా, ఎలాంటి మైండ్ సెట్ తో వచ్చినా, బయట చాలా కంపెనీలు వచ్చినాయి, చాలా పోయినాయి, ఇది కూడా గంట ఆలోచనతో వచ్చినా ఎట్లొచ్చినా పర్లేదు, కానీ ఒక గంట సేపు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వినండి. ఫస్ట్ టైం చాలా వాల్యూ. ఈ టైం రాదు, మళ్ళీ వస్తుందా? ఆగస్టు 12వ తారీఖు 2025 మళ్ళీ వస్తుందా? రాదు. రాదు. కాబట్టి టైం వాల్యూ ఇవ్వండి. టైం వాల్యూ అండి. కొత్త వాళ్ళు టైం వాల్యూ ఇచ్చి ఒక 1 అవర్ నువ్వు ఇలాంటి మైండ్ సెట్ తో వచ్చినా ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక 1 అవర్ విను. ఫస్ట్ విన్న తర్వాత ఇది బాగుంది సార్, నేను కూడా చేసుకుంటే నా పిల్లల లైఫ్ చేంజ్ అవుతుంది సార్ అనుకుంటే కలిసి పని చేసుకుందాం. మీకు అండగా సపోర్ట్ గా భరోసాగా నిలుస్తూ మీరు సక్సెస్ అయ్యే వరకు మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ సక్సెస్ గురించే మేము పనిచేస్తున్నాం. మోసం ఉంది, ఇగో నేను మోసపోవడానికి అవకాశం ఉంది, నా కింద ఎవరికైనా చెప్తే వాళ్ళు కూడా మోసపోవడానికి అవకాశం ఉందని చూపిస్తే మేము కూడా స్టిల్ నా ఇప్పటి నుంచే వెస్టేజ్ పక్కన పెడతాం, వెస్టేజ్ పని చేస్తాం. మంచి ఉంటే పట్టుకొని పోరాటం చేద్దాం, చెడు ఉంటే ఇక్కడ వదిలేసిపోదాం. తెలుసుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్. ఇంత చిన్న వయసులో ₹1,00,000 తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. సో ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంది మనీషా మేడం, ఒక్కసారి గట్టే అప్లాస్. గట్టే క్లాప్స్ ఇవ్వాలి సార్.